ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పటి వరకు నేను లోడింగ్ చేసిన బస్తాలకు నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేయండి. ఓ అంతేనా? తీసుకో. ఓనర్ గారు, నేను 90 బస్తాలే లోడింగ్ చేశాను. నాకు 4500 రావాలి. ఇదిగో మీ 500. త్వరగా రా. పదండి పెద్దరు. అయ్యో ఒక నిమిషం. ఏమైంది? పద 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 పద. రండి పెద్దరు రండి. అమ్మా 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 గంగా గంగా అమ్మా 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 ఏటైనదమ్మా? ఎందుకు ఎడుతున్నావు? ఈ సామాన్లన్నీ సిందరవందరగా పడున్నాయేటి? ఏటైనదమ్మా? ఏటైనదంటే మన కార్మిట కాలిపోయినది. మన ఇంటికి మీ నాన్న దరిద్రంగా దాపురించాడు కదే. అప్పులన్నీ చేసి కుప్పలేశాడు. అప్పులలో వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వలేదని నాన్న గొడవ చేసి సామాన్లను తీసుకెళ్లిపోయినారే. అవునా? నాన్న ఎక్కడమ్మా? నాన్న వాళ్ళ మీదకి గొడవకెళ్ళాడా? వాళ్ళు ఏమైనా కొట్టారా? వాళ్ళు కొట్టి కాలు చేతులు ఇరిసేసిన బాగుండు. అమ్మా అవే మాటలమ్మా. ఇంకేమనాలే, దగ్గరుండి వాళ్ళ చేత సామాన్లన్నీ మోయించింది మీ నాన్నే. పైగా అవన్నీ అమ్మేసి మిగలగా వచ్చిన డబ్బులు తాగడానికి కావాలని వాళ్ళంటే పడిపోయాడు. ఎన్ని రోజులు తిన్నా తినకపోయినా గుట్టుగా బతిక ఈ రోజు రోడ్డున పడేశాడే. అమ్మా ఏడుకమ్మా, ఊరుకోమ్మా. నాన్న డబ్బులు ఇస్తానని చెప్పారు కదా, అంతలోనే ఏడు తొందరాళ్ళకి. ఏడవకమ్మా ఏడవకు. చూసారా పెద్దరు, నేను అనుకున్నట్టే గొడవ జరిగింది. పెద్దోరంటే నాకు ఉద్యోగం ఇచ్చిన సారమ్మా ఒక్కదాన్నే వస్తున్నానని నన్ను ఇంటి దగ్గర దిగబెట్టడానికి వచ్చారు. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం అమ్మా. చూసారు కదయ్యా మా ఇంటి పరిస్థితిని. మీరు పెద్ద మనసుతో ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు, కానీ మా బతుకులు మారేవి కావు. కూతురి కష్టంతో బతుకుతున్నామన్న ఆలోచన కొంచెం కూడా లేదు ఆయనకి. అమ్మా అమ్మా ఏడవకమ్మా. ఆయన నాన్న గురించి నీకు తెలిసిందే కదా, ఎందుకు ఊరికే తిడతావు? గంగా నీ చేతులకి ఏటైనది? ఏం లేదమ్మా. చూపించు చూపించు. ఎటు లేదమ్మా. చూపించు. గంగా ఏటైనది నీ చేతులకి? వాళ్ళ నాన్న చేసిన అప్పు తీర్చడానికి గంగ బియ్యం బస్తాలు మోసిందమ్మా. తనలా చేస్తుంటే నాకే గుండె తరుక్కుపోయిందనుకో. ఎంత పని చేసినావే. ఇప్పుడే వచ్చేస్తాను, ఇక్కడే ఉండు ఉండు. అమ్మా అమ్మా మా కోసం ఇంకెంత గొడ్డు కట్టం చేస్తావే. మొన్నటి దాకా సిలిండర్లు మోసం చాలేదనా బస్తాలు మోసావు. ఆ పెద్దరు దయతో ఉద్యోగం ఇచ్చినారు, నీడ పట్టిన పని చేసుకోక ఈ బండ పని ఎందుకు చేసినావే? నాన్న కోసమమ్మా. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నాన్నని ఏమైనా చేస్తారేమోనని. చూసారయ్యా ఇదెంత అమాయకురాలు. దీని కట్టం గురించి పట్టించుకోనోడు గురించి కట్టుబడుతుంది. నీ మంచితనం అమాయకత్వం అడ్డు పెట్టుకొని నీ కట్టాన్ని దోసుకు తింటున్నాడే. మా
మధ్యలో నా రోగం ఒకటి. అమ్మా మా కోసం ఇది బతుకంతా కట్టపడుతూనే ఉంది. అట్లాంటిదేం లేదమ్మా. మా దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరైనా సరే సుఖంగా సంతోషంగా బతికేదానివే గంగా. మమ్మల్ని ఒగ్గేసి నీ బతుకును చూసుకుని వెళ్ళిపోవే, సంతోషంగా ఉంటావు. మా దగ్గరే ఉంటే నీకు కట్టం తప్ప ఏ సంతోషము ఉండదు. ఈ పనిదో ఇంకెక్కడైనా చేసుకొని సుఖంగా ఉండు. అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? నిన్ను నన్ను ఒగ్గేసి నాన్నెక్కడికి పోతాను? మా ఇంటికి. అమ్మా ఏటంటున్నారయ్యా? గంగని మా ఇంటికి తీసుకెళ్తానమ్మా. మీ ఇంటికా? అవునమ్మా, తనిక మా ఇంట్లోనే ఉండి పని చేసుకుంటుంది. అదేంటి పెద్దరు, నేను సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాను కదేటి, కొంపదీసి ఆ ఉద్యోగంలోంచి తీసేస్తున్నారా? నీ ఉద్యోగం ఎక్కడికి పోదు. సాయంత్రం వరకు సూపర్ మార్కెట్లోనే పనిచేసుకో. ఆ తర్వాత మా ఇంట్లో నీకు తోచిన పని సాయం చేయి. నీకు 2 జీతాలొస్తాయి. అది కూడా మీకిష్టం అయితేనే గంగని మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ తనకి ఏ లోటు ఉండదు. పనమ్మాయిలా కాదు, మా ఇంటమ్మాయిలా చూసుకుంటాను. అయ్యా మీరు నిజంగా దేవుడయ్యా. బతకడానికి దారి చూపించడమే కాకుండా ఉండడానికి చోటిస్తానంటే నేనెందుకు వద్దంటానయ్యా? అమ్మా నేను నిన్ను నన్నని ఒగ్గేసి ఎక్కడికి వెళ్ళనమ్మా. నువ్వు ఇక్కడే ఉన్నావంటే మీ అయ్య ఇంట్లో ఉన్న సామాన్లు అమ్మేసినట్టే నిన్ను కూడా అమ్మేస్తాడే. పెద్దోడి దగ్గర సంతోషంగా ఉంటావు. నా మాటని ఎల్లవే. అమ్మా అది కాదమ్మా. ఎల్లమ్మా, మా తల్లివి కదా, ఎల్లమ్మా. గంగా, నువ్విక్కడే ఉంటే నువ్వు సంపాదించిందంతా వృధాగా ఖర్చయిపోతుంది. మీ అమ్మగారి వైద్యం కూడా ఏం చేయించలేవు. నా మాట విని మా ఇంట్లోనే ఉండు. నువ్విక్కడికి రాకపోయినా తనకు అందాల్సిన వైద్యం అందుతుంది. ఆ బాధ్యత నాది. ఇంకా ఏటి ఆలోచిస్తున్నావు? ఏంటి గంగా, మాతో ఉండడం నీకిష్టం లేదా? అది కాదు పెద్దరు, నన్ను మీ ఇంటికొస్తే మీకే కష్టం. అసలు నాకు సూపర్ మార్కెట్ లో ఉద్యోగం ఇచ్చినందుకే ఆ కాశ్మోరా రుద్ర సారు ఎంత గొడవ చేశారు. ఇప్పుడు ఏకంగా ఇంట్లో ఉండనిస్తాను అంటే ఊరుకుంటారా? ఉరుములు మెరుపులు కురిపించరు. అదే నిజమేలే. సరే, దీనికి నేనేదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను. మా ఇంట్లో పనిచేయటానికి నీకేం అభ్యంతరం లేదుగా? నాకేటి అభ్యంతరం లేదు.